నమస్తే. మాలమాదిగల కొట్లాట నడుస్తున్నది రాష్ట్రంలో. ప్రజల మధ్య కొట్లాట లేదు, నాయకుల మధ్య కొట్లాట ఉన్నది. ఎవరికి వాళ్ళుగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో, ఆత్మగౌరవ సభల పేరుతో, ప్రెస్ మీట్ల పేరుతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. మీరు మనువాదులంటే మీరు మనువాదులని దాడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకొక వైపున ఇదే ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది, హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలో. సో ప్రస్తుతం ఆయన ఆఫీస్ బీఆర్కే భవన్లో ఉన్నది. అదే బీఆర్కే భవన్లో నేనున్నా. ఈ మాలమాదిగలకు సంబంధించి కేవలం ఇందులో మాదిగ మాత్రమే లేరు, 55కు పైగా ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాలు కనీసం సర్పంచ్లుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, ఎమ్మెల్యేలుగా అసలే లేరు, ఎంపీలుగా అసలే లేరు. ఇక ఎక్కడో దగ్గర మనకి కనబడతారు తప్ప అసలు ప్రజాప్రతినిధిగా వీళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. మొత్తం మాలలకి మాదిగలకే వస్తున్నది. మరి ఈ విషయంలో ఈ రెండు కమ్యూనిటీలు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు మీరుగా కొట్లాడుకోవడం కాదు, మరి ఉపకులాల సంగతి ఏంటి అన్నది కూడా చాలా 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 ప్రధానమైన అంశం. వీళ్ళ జనాభా ఏమైనా తక్కువగా ఉందా అంటే లేదు. వీళ్ళు కూడా లక్షల్లోనే ఉన్నారు అందరూ కలిపితే. కనీసం వీళ్ళకి గుర్తింపు కూడా లేదు. విద్యలో కానీ, రాజకీయంగా కానీ, ఉద్యోగాల విషయంలో కానీ అన్యాయం జరుగుతున్నది. మరి వర్గీకరణ ద్వారా ఫలితాలు ఎవరికి దక్కాలి అంటే ప్రధానంగా దక్కాల్సింది మాలమాదిగల కంటే కింద ఉన్న ఉపకులాలకి, అత్యంత వెనుకబడిన ఈ వర్గాలకి. సో అయితే ఈ బీఆర్కే భవన్లో ఉన్న షమీం అఖ్తర్ గారి కమిషన్ ఆఫీస్కి చాలామంది ఉపకులాలకు చెందిన వాళ్ళు వస్తున్నారు. సో ప్రస్తుతం నా ముందు తెలంగాణ పంబాల కులవృత్తి కళాకారుల సంఘం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో షమీం అఖ్తర్ గారికి వాళ్ళు రిక్వెస్ట్, 60 రోజులు కమిషన్ టైం పీరియడ్. ఈ 60 రోజుల్లో ఈ కమిషన్ ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. విద్య విషయంలో అండ్ రాజకీయంగా లేదు, ఉద్యోగాల విషయంలో, రిజర్వేషన్ల విషయంలో ఏ రకమైన సిఫారసులు చేయాల్సిన అవసరం ఉంది అని ఒక నివేదిక సమర్పించాలి గవర్నమెంట్కి. ఇందులో వీళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తుంది తెలంగాణ పంబాల కులవృత్తి కళాకారుల సంఘం, గౌరవనీయులైన చైర్మన్ ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారికి దళితుల్లో అత్యంత వెనుకబడ్డ మా పంబాల కులాన్ని ఎస్సీ వర్గీకరణలో ఏ కేటగిరీలో చేర్చి 78 సంవత్సరాలుగా అభివృద్ధి ఫలాలు పొందలేక అన్ని రంగాల్లో నష్టపోయిన మా కులానికి అధిక శాతం రిజర్వేషన్ కేటాయించాలి అని కోరుతున్నాం. మా యొక్క కుల ధృవీకరణ పత్రాలు GOMS నెంబర్ 2, 5 మరియు 11 ఎస్సీ డెవలప్మెంట్ తేదీ 22/1/2015 ఆర్డర్ ద్వారా ఎస్సీ పంబాల కుల ధృవీకరణ పత్రాలు RDO ద్వారా కాకుండా MRO ద్వారా ఇప్పించాలని కోరుతున్నాం. సో ఇది న్యాయమైన డిమాండ్. షెడ్యూల్డ్ కులాల జాబితాలో మా యొక్క పంబాల కులం క్రమ సంఖ్య 29లో ఉన్నప్పటికీ TS E-Pass ఆన్లైన్లో ఎస్సీ కులాల జాబితాలో అసలు లేనే లేదట వీళ్ళది. కాబట్టి ఆ జాబితా సరిచేసి అందులో మా యొక్క పంబాల కులాన్ని చేర్చాలి అని కోరుతున్నాం. 78 సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్న నిరుద్యోగులను ఆదుకోవడానికి అత్యంత వెనుకబడిన దళిత కులాలకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి. ఇట్లా వీళ్ళు డిమాండ్స్తో షమీం అఖ్తర్ గారిని కలవడం జరిగింది. వీళ్ళకి న్యాయం జరగాలి. సో వీళ్ళంతా రకరకాల వృత్తులు ఉన్నాయి వీళ్ళవి. కొందరికైతే ఆ వృత్తులు కూడా మనకి తెలియదు, నాకే తెలియదు, ఇక అందరికీ ఏం తెలుస్తుంది. సో వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. ఒక ముగ్గురు వచ్చారు, మొన్న కూడా ఒక 50 మంది వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పంబాల కులానికి చెందిన వాళ్ళు. వీళ్ళు మాదిగ ఉపకులం మరి మాల ఉపకులం? మాల ఉపకులానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా. సో మాలలు మొన్న వివేక్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ జరిగింది. మరి ఈ పంబాల వాళ్ళ గురించి మీరు మాట్లాడారా? అదేవిధంగా మాదిగ ఉపకులాలు కూడా వచ్చి వాళ్ళు పైన రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమైనా మాట్లాడారా ఆ నాయకులు? సో అల్టిమేట్గా వర్గీకరణ జరగాలి, కానీ జరగడం ద్వారా ఎవరికి లాభం జరగాలి? ఈ ఉపకులాలకు న్యాయం జరగాలి. మాట్లాడదా? నమస్తే అన్న. సో ఏం పేరు మీ పేరు? నా పేరు బత్తుల పాండు, నాది జమ్మికుంట, కరీంనగర్ డిస్టిక్. నేను పంబాల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీని. ఈరోజు ఎస్సీ కమిషనర్ గారికి మా యొక్క స్థితిగతుల మీద నివేదిక ఇవ్వడానికి రావడం జరిగింది. అన్న ఇది ఉపకులం కాదు, మాది 59 కులాలు. ఉపకులం ఏ కులానికి ఏ కులం ఉపకులం కాదు. ఇక్కడ ఉన్నటువంటి మా కులాలు సంచార జాతులుగా ఎల్లమ్మలు, పోచమ్మలు, మైసమ్మలు చేసుకుంటూ గ్రామ దేవతలను కొలుసుకుంటూ మీ అన్ని గ్రామాలు తిరిగే ఆలోచన లోపల ఇక్కడ ఉన్నటువంటి మాలా మాదిగలు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ ఫలాలు వాళ్ళు తీసుకున్నాం. మేము ఎంత కొట్లాడినా కూడా మా ఉపకులమని వాళ్ళు మభ్యపెట్టారు, మా ఉపకులమని వీళ్ళు మభ్యపెట్టి మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో కనీసానికి మాల ఉపకులం చెప్పుకునే ఏ ఒక్కరి పేరు కూడా తీయకుండా వాళ్ళు కేవలం మా మాలాని
వాళ్ళు పెట్టుకోవడం, మాది కానీ వీళ్ళు పెట్టుకోవడం. కానీ 57 కులాలు అనగబడి ఉన్నటువంటి చిన్న చిన్న అంటే మేము 57 కులాలు 3 లక్షల మంది ఉన్నాం. కానీ ఒక గుంపుగా లేకపోవడం వలన, కొన్ని కులాలు తక్కువ ఉండడం వలన, మేము కలవలేకపోవడం వలన వాళ్ళు మాకు వచ్చేటువంటి రిజర్వేషన్ వాళ్ళు మొత్తం కొట్టేసారు. కాబట్టి మాకు తప్పనిసరి కనీసానికి రాజ్యాంగంలో ప్రతి కులానికి సర్టిఫికేట్ ఇస్తారు. కానీ మాదిగలకేమో ఎంఆర్ఓ ఇస్తాడు. మా పంబాల కులం వారు ఎక్కడో ఉండి వాళ్ళు జీవనం కులవృత్తి చేసుకుంటూ ఇళ్ళమ్మలు పోషామలు చేసుకుంటూ వాళ్ళకి అసలు ఈ జీవో తెలియదు, అసలు ఇక రావడం తెలియనటువంటి వాళ్ళను ఆర్టీఓ సర్టిఫికేట్ ఇవ్వడం వలన అసలు ఎక్కడికి పోవాలో తెలియదు. ఆర్టీఓ గురించి తెలియాలంటే ఇప్పుడు కొంచెం తెలుస్తుంది. ఎందుకు ఆర్టీఓ ఇస్తాడు సర్టిఫికేట్? అదే మాకు అర్థం కావడం లేదు. ఒక మాదిగంబాల కులాలకు, ఇంకో 9 కులాలకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొన్ని కులాలకు ఇచ్చిండు. కడవ కులాలు అనేవి కొందరు కలెక్టర్ దగ్గర, కొందరు ఆర్టీఓ దగ్గర, కొందరు సబ్ కలెక్టర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ తీసుకోకపోవడం వలన మా వాళ్ళు అక్కడ దాకా పోక మీకున్న దగ్గర ఉన్నటువంటి మాలను లేకపోతే మాదిగనో సర్టిఫికేట్ తీసుకొని జీవనోపాధి. అసలు ఫస్ట్ మాకు మా సర్టిఫికెట్లే కరెక్ట్ లేవు. అసలు మాకు మా కుల సర్టిఫికేట్లో కరెక్ట్ అన్ని కులాల వారికి వర్గీకరణ జరగాలి అని కోరుకుంటున్నారా? మీరు ఏమని రిప్రజెంటేషన్ ఇచ్చారు? మీరు డిమాండ్స్ అయితే పెట్టిర్రు. వర్గీకరణ జరగాలని గత 30 సంవత్సరాలుగా మేము కూడా మాదిగ దండలతో కానీ అన్ని కులాలతో కొట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళతో కలిసి కాదు, వర్గీకరణ తప్పకుండా అయితేనే మా చిన్న కులాలకు అభివృద్ధి జరుగుతుందని మేము వాటి కోసమే కొట్లాట చేస్తున్నాం. ఇప్పటికి కూడా వర్గీకరణ కావాలని అంటున్నాం. వర్గీకరణతో పాటు మాకు వచ్చేటువంటి ఈ కుల సర్టిఫికెట్లు కానీ మాకు రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా రావాలని కూడా కోరుకుంటున్నాం. మీ వృత్తి ఏంటి అసలు? మేము పంబాలంటే గ్రామంలో ఉన్నటువంటి ఎల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, భూలక్ష్మి, మహాలక్ష్మి లాంటి దేవతలు ఈ గ్రామము లోపల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఈ గ్రామాన్ని ఈ దేవతలు మంచిగా చూడాలని మేము ఆ యొక్క కొలుపు కొలుసుకొని ప్రతి మహిళలు అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు బోనాలు తీసే ముంగట ఆ బోనాల ముంగట మా వాయిద్యమైనటువంటి శృతి జమిడిక పమ్మజుడు లాంటి వాయిద్యాలతోని అమ్మవార్ల కీర్తనలు పాడుకుంటూ ఆ యొక్క గుడి ముంగట పంచరంగులతోని పట్నాలు వేసి ఆ పట్నాల దగ్గర వీళ్ళు తీసుకొచ్చినటువంటి గ్రామాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళ బోనాలు వాళ్ళ కొబ్బరికాయలు చెల్లించి అక్కడ ఒక గొర్రెపోతు ఉంటుంది. ఆ గొర్రెపోతును పూతరాజు వేసుకొని అమ్మవారి ముంగట గావు పడతాం. గావు అంటే నోటితోని తీయడం. కాబట్టి అమ్మవార్లకు శాంతింపజేసి ఆ యొక్క గ్రామం లోపల ఉన్నటువంటి పిల్ల జల్ల గొడ్డు గోదా మొత్తం సుఖంగా ఉండాలని మేము అమ్మవారికి పూజలు చేస్తాం. ఒక కీర్తన ఏమైనా వినిపిస్తారా? ఎందుకంటే ఈ అంతరించిపోతున్న దానిలాగా జనాలకు తెలియకుండా అయిపోయింది. మా పేరు సుద్దాల కుమారస్వామి, పంబాల సంఘం రాష్ట్ర అధ్యక్షులము. మాది కరీంనగర్ జిల్లా మండలం ముదిరాబాదు జమ్మికుంట నుంచి వచ్చినాము. మా తాతలు అలాగే మా తండ్రులు మేము మా వృత్తిని నమ్ముకొని ఇప్పటి వరకు జీవనోపాధి చేస్తున్నాము. ఇకనైనా ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది అమ్మవారి ముందు పటం అంటే పట్నమేసుడు, ఇది పలక, ఇది జముడికే, ఇది జముడికే. ఇక్కడ నాయక్ గారు ఉన్నాయి తాళాలు, ఇది శృతి. పంబజోడు అనేది ఇంకోటి ఉంటుంది మాకు. పంబజోడుతోటి వచ్చిన పంబాల వాళ్ళం అమ్మవారి ముందు కీర్తనలు చేసుకుంటా జీవనోపాధి చేస్తాం. ఇప్పటి వరకు సుతా మా వృత్తిని నమ్ముకునే జీవనోపాధి చేస్తున్నాము. మా దగ్గర విద్య కానీ లేకపోతే సంస్కృత శాఖల సుతా ఇప్పటి వరకు మమ్మల్ని గుర్తించే ప్రభుత్వం సుతా ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా చేయాలన్నా అవును కళాకారులు. ఇప్పటికి మమ్మల్ని గుర్తించడం ఏది లేదు, గుర్తింపు లేనే లేదు. ఇప్పటి వరకైనా గుర్తింపు లేదు. ఇకనైనా గుర్తింపు మాకు రావాలని చెప్పి గత 25-30 సంవత్సరాల నుంచి మేము ఇదే పోరాటం చేస్తున్నాం. ప్రతి ఒక్క ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నాం. సో ఇప్పుడు మీరు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా అంటే రిజర్వేషన్ కూడా ఉంది కదా ఎస్సీలకి. స్థానిక సంస్థల్లో ఉంది, ఎమ్మెల్యేలుగా ఉంది, ఎంపీలుగా ఉంది, రాజకీయ రిజర్వేషన్లు అయితే ఉన్నాయి. సో ఆ రాజకీయ రిజర్వేషన్లో మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరున్నారు? మెయిన్ లీడర్స్ ఎవరన్నా? మెయిన్ లీడర్స్ ఇప్పటి వరకు ఎవరు లేరు. ఇప్పుడు మా సర్టిఫికేట్ అనేది మాకు పంబాల సర్టిఫికేట్ లేదు కాబట్టి మాకు అలాంటి ఇప్పటి వరకు మేము పొందలేదు. ఇకనన్నా మా కుల సర్టిఫికేట్లు వస్తే మేము అభివృద్ధి చెందుతామని చెప్పి మా ఆలోచన. ఓంకార రూపిణి మని చుంకారించు చూరావు ఇంకను నామదిల్ పంకేరు జాక్షి సంకటములు వలదు దండకము వినవే అమ్మా
ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ మమ్మేలో చంద్రబింబ మా తల్లి ఎల్లమ్మ మా మమ్మేలో చంద్రబింబ మా తల్లి ఎల్లమ్మ మా జ్యోతులు వెలిగించి చేతులెత్తే బ్రతలామె జ్యోతులు వెలిగించి పచ్చికో బేరనీకు బలిహారమిస్తుమమ్మ పచ్చికో బేరనీకు అమ్మవారు శాంభవి శివభోనిమమ్మ సురిచ కళ్యాణి రుద్రాని శర్వాణి సర్వమంగళ భూషణాని సురనిలవేణి మరికల్పవమ్మ నీదాయి తమ్ముడనమ్మా మేము పంబాల భక్తులమమ్మా చలో మేలుకో ఎల్లమ్మా తల్లి మేలుకోవమ్మా రాముడేడెల్లమ్మ రాముడేడే రాముడేడే నీ కొడుకు పరిచ రాముడేడే రాముడేడే ఇది ఇంటర్వ్యూనే అండి, ధర్నా ఏం కాదు. అరే ఇది ధర్నా కాదు ఇది. ఏడా పైన అందా ఈ ముందుకు రండి, అందా ఇట్రా. ఏమైతుంది? రాముడేడెల్లమ్మ రాముడేడే రాముడేడే నీ కొడుకు పరిచ రాముడేడే రాముడేడే ఓయ్ అడేటి ఆటలు ఎల్లమ్మ ఎల్లమ్మ అడేటి పాటలే ఎల్లమ్మ నువ్వు తినరు ఎల్లమ్మ ఎల్లమ్మ నిలువెన్నెలగసు ఎల్లమ్మ ఎల్లమ్మ నువ్వెరిగినాడు ఎల్లమ్మ ఎల్లమ్మ పలవెన్నెలగసు ఎల్లమ్మ ఎల్లమ్మ ఓ తల్లి రేణుకా ఎల్లమ్మ నీది పొద్దైతే మావురంబు పొన్నపూల సాయ మాపైతే మావురంబు మల్లెపూల సాయ మల్లెపూ సాయల్ల మావురాలే ఎల్లమ్మ గౌరాలే ఎల్లమ్మ గౌతుని కోడలవమ్మ ఇక సోడేలు గవ్వలు తల్లి ఇక సొంపైన తల్లిలమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ ఎక్కడున్నా ఏ చోటనున్నా మా యొక్క పలుకులాకే నువ్వు కైవాలవమ్మా వేణు కొందునాయమ్మ భవాని తల్లి సేవ చేతునాయమ్మ వేడుకోందునని వేడుక లోపల వేడుకోందునని వేడుకోందునని వేడుక లోపల యాడనైన కలిగి ఉన్న దానవై యాడి రూపముల అఖిల లోకం వేడుక పూజలు వెలిసిన తల్లి వివే. ఎంతమంది ఈ వృత్తి మీద ఉన్నారు అంటే మీరు మీలాంటి కళాకారులుగా కంటిన్యూ అవుతున్నారు? ఇప్పటి వరకు దాదాపుగా మా తాతల కాలంలో చాలా వృత్తి ధర్మంగా తక్కువ ఉండే. ఈ కుల పరిస్థితి మేము నేర్చుకొని మా తండ్రులు నేర్చుకున్నారు, తండ్రుల కంచెలు మళ్ళీ మేము నేర్చుకొని జీవనోపాధి చేస్తున్నాం. ఇప్పటికీ జిల్లాల వ్యాధిగా ఎక్కడ చూసినా కానీ దాదాపు ఒక 10,000 మంది మా వృత్తిని నమ్ముకొని బతికేవాళ్ళు. 10,000 మంది ఉన్నారు జిల్లాలో. ప్రతి ఒక్క జిల్లాలో 10,000 మంది మా వృత్తిని నమ్ముకొని జీవనోపాధి కొనసాగిస్తాం. ఓకే. సో ఇప్పుడు ఏమన్నారు మరి లోపల ఏం రిక్వెస్ట్ చేసినారు మీరు? నివేదిక ఇచ్చినాము సార్కు. ఇట్రండి జాగా లేకుండా అయిపోయింది తెలంగాణలో. అన్న నువ్వు చెప్పు. రిజర్వేషన్ కొరకు ఏ గ్రూప్ లో కలపాలని సార్కు నివేదిక ఇవ్వడం జరిగింది కమిషన్ గారికి. తప్పకుండా చేసి పెడతామని చెప్పి మాకు హామీ. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా పని? ఇవన్నీ అందరి దగ్గర ఎక్కడ తయారు చేసుకుంటారు మీరు ఇవన్నీ? ఇవి మేము మా తాతల కాడ నుంచి కంచు పంచలోహాలు కంచుతోటి కంచరోలు తయారు చేసి ఇస్తారు మాకు. పెంబర్తి, జనగాం, హుస్నాబాద్, రామంచ, కరీంనగర్ ఇట్లా. సో మరి మీ నెక్స్ట్ జనరేషన్స్ ఏం చేస్తున్నాయి ఇప్పుడు? మీరంటే సరే దీని మీద ఆధారపడి ఇప్పుడు మా పిల్లల చూత వృత్తి నమ్ముకొని ఎందుకు అట్లా మరి ఉద్యోగాలు ఎందుకు ఏం లేవా? అందుకే మమ్మల్ని గుర్తింపు లేక మా సర్టిఫికేట్ మాకు ఉన్నట్టయితే పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతుండేనా? అవును. ఎట్లా ఇప్పుడు రిజర్వేషన్ ఉంది కదా మీకు, ఎస్సీ రిజర్వేషన్ ఉంది కదా? అవును. ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికైనా కానీ చదువుకునేటువంటి పరిస్థితి మా దగ్గర లేదు కాబట్టి వెనుకబడి ఉన్నాం. ఇక ఇప్పుడు మేము చదువుకున్నాం, మేము చదువుకున్నా కానీ మాకు ఉద్యోగాలు లేవు. అందుకనే వృత్తి నమ్ముకొని బతుకుతున్నాం.
ఇప్పుడు మీటింగ్లు పెట్టారు కదా, ఇప్పుడు మాదిగలేమో మందకృష్ణ గారు ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన కొట్లాడుతుండు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సో వాళ్ళ లైన్ వాళ్ళది ఉన్నది. ఇప్పుడు మాలలేమో మీరు చేసుకుంటే చేసుకోరు కానీ పార్లమెంట్లో చట్టం ద్వారా చేయాలా, ఇది చేయడానికి వీల్లేదు, సుప్రీంకోర్టు తీర్పు తప్పని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టిరు. ఇప్పుడు వీళ్ళిద్దరిది చూస్తే మీకేమనిపిస్తుంటుంది? ఎవరుకుంటూ పోతున్నారా? ఎవరికి వారే ఎవరా తీరున్నట్టున్నది. వాళ్ళది వాళ్ళకే, వీళ్ళది వీళ్ళకే చెప్పుకుంటాను. ఎస్సీలు అనగానే ఫస్ట్ గుర్తించేది మాదిగా మాలనే. కానీ మరి మేము ఉన్నామనే చెప్పి ఎక్కడ మీటింగులలో కానీ ఎక్కడ నివేదికలో కానీ మరి వీరు సుతం మాతో ఉన్నారని మమ్మల్ని కలుపుకోపోయినటువంటి దాఖలు ఇప్పటి వరకు లేవు. ఓకే, ఇప్పుడు ఈ ఐడి కార్డు ఎట్లా మీరు రాష్ట్రం ఐడి కార్డు మీరు తయారు చేసుకున్నది? గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. ఓకే, మీరన్నా మీరెక్కడ? ఎట్లా మీ ఎంత ఉంటుంది మీ సంపాదన? అంటే మామూలుగా వృత్తిపరంగా తక్కువనే ఉంటుంది. మీరు ఎక్కడ ఎక్కువ గుళ్ళ దగ్గరే ఉంటారా? ఊర్లలో ఇళ్ళల్లో ఎల్లమ్మ పండుగ చేసినా కూడా మీరే చేస్తారు? బోనాలు తీసుకొని చేయడం. సో ఇంకా ఉన్నదా వివక్ష సమాజంలో? అంటే తక్కువ జాతి వాళ్ళని ఇంకా ఆ కోణంలోనే చూస్తున్నారా? అదే కోణం ఉంటుంది. పండుగ చేసినంత చెప్పే అంతే మాకు ఆధారం ఉంటుంది. అంతే, చేసిన తర్వాత అంతే. సో మరి ఈ వర్గీకరణ జరగాలని మీరు కోరుకుంటున్నారా? జరగాలనే కోరుకుంటాం. జరుగుతూనే మా సర్టిఫికెట్లు మాకు వస్తాయి. మేము ఇప్పటికీ మాల సర్టిఫికెట్ల మీదనే ఉన్నాము. మాకు ప్రత్యేకంగా పంపాలనే సర్టిఫికెట్ లేదు. ఆర్టీఓ దగ్గర పోవడానికి మాకు ఎక్కడ ఉంటుందో ఎట్లా ఇస్తారో కూడా తెలియదు. మాకు అంత స్తోమత కూడా లేదు. మండలం ట్రాన్స్ఫర్ లేదు. రెండు సర్పంచ్లు అయిన ఉన్నారా మన దాంట్లో? సర్పంచ్లో, ఎంపీటీసీలో రాజకీయమే తెలియదు. అంతేనా? ఒక ఓటేయడం తప్ప రాజకీయం తెలియదు. ఓకే, సో వీళ్ళు మాల ఉపకులానికి చెందిన వాళ్ళు ఉపకులం అన్నా కూడా ఒప్పుకోవట్లేదు. కానీ చైతన్యం ఉన్నది. కానీ ఎందుకో అందరూ ఒక దగ్గర కన్సాలిడేట్ అయ్యి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయట్లేదు. దీనికి ఒక ఎండ్ కార్డు పడాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ జరగాలి, జరిగినప్పుడు ఈ ఉపకులాలకి న్యాయం జరగాలి. అప్పుడే ఈ వర్గీకరణ జరిగింది అన్న దానికి ఒక అర్థం అనేది, రిజల్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈ కుల వృత్తులను కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు దీని మీదనే ఆధారపడకుండా వీళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావాలా, ఈ వృత్తిని కాపాడాలా ఉన్న వరకైనా. సో దీన్ని మనం చరిత్రలో ఒక కళాకారులుగా వీళ్ళని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.